రామదాసు కనకదాసు ఇద్దరూ భక్తులే. ఒకరు రాముణ్ణి, ఇంకొకరు కృష్ణుని నమ్ముకున్నారు. ఉడుపి బాలకృష్ణుని కనులారా చూసి ఆనందించాలి అనుకున్న కనకదాసు బయలుదేరాడు. ఆనాటి ఆచారాలను బట్టి ఆయనకు దేవాలయంలోకి ప్రవేశం కలగలేదు. జాత్యహంకారులు కనకదాసును కట్టేసి కనీసం నోరార శ్రీకృష్ణుని పిలవడానికి వీల్లేకుండా హింసించారు. అయినా కనకదాసు వెనుకాడలేదు. గలమెత్తి పాడాడు. ప్రహ్లాద కుమారుణ్ణి తండ్రి హిరణ్యకశిపుడు ఏడి శ్రీహరిని గర్జించగా, ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు అంటూ స్తంభంలోంచి నరహరిగా ప్రత్యక్షమయ్యాడు. సర్వంతర్యామి అయిన శ్రీహరి లోకకంటకుడైన హిరణ్యకశిపుణ్ణి తుదముట్టించి తన భక్తుణ్ణి రక్షించాడు. దేవతలు ఆనందంతో పూలవర్షం కురిపించారు. ఇక గజేంద్రుడు ముసలి నోట చిక్కి నువ్వే నాకు దిక్కు అని మొరపెట్టుకున్నాడు. వెంటనే వైకుంఠం నుంచి హరి దిగివచ్చి ఏనుగును ముసలి బారి నుండి రక్షించి మోక్షప్రాప్తి కలిగించాడు. కనకదాసు కూడా ఆ గజేంద్రుడిలా నీవే శరణని ప్రార్థించాడు. దేవా, తలుపులు తీసి నీ దర్శన భాగ్యం కలిగించు అని ఎలుగెత్తి పిలిచాడు. ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. ఇంతలో ఒక వింత జరిగింది. అహంకారాల అడ్డుగోడ బద్దలైంది. స్వామి వెన్నుదిరిగి కనకదాసుకు దివ్యరూప సందర్శనం ప్రసాదించాడు. కరిరాజు కోసం హడావుడిగా విష్ణువు బయలుదేరినప్పుడు వైకుంఠపురంలోని పరివారమంతా కదిలి వచ్చినట్లు ఉడుపి క్షేత్రంలోని కృష్ణ విగ్రహం తిరిగిన దిశలో హారతి పల్లాలు, తీర్థప్రసాదాలు మలుపు తిరిగాయి. గుడిగంటలు గనగనా మోగాయి. భక్తి మహిమ ప్రపంచానికి మరోసారి నిరూపితమైంది. భక్తి ఉన్న చోట జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి. భక్తులు జీవన్ముక్తులవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.